అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఆలూరు గ్రామం, జడ్చర్ల మండలం, మహబూబ్నగర్ జిల్లా శివ అనే రైతు పొలంలో ఉన్నాము. ఒకసారి చూడవచ్చు రింకు 048 సియోల్ జెనెటిక్ కంపెనీ వారి రింకు 048. ఒకసారి ఈ సీడ్ గురించి రైతు మాటలలో మనం తెలుసుకుందాం. నమస్కారం శివనా అన్న. ఇది రింకు 048 అనే వెరైటీ వేశారు కదా, మీకు ఎట్లా ఉందనా? చాలా బాగుందన్నా. నేను ఇంతకుముందు కావేరి దొడ్డు రకం వేసింది. ఓకేనా? రకాలం కూడా అది దీనంత అంత అనిపించలేదు. ఇది ఇంకోటి, ఇది నేను వేసిన నారు, ఇది 45 రోజుల నారు. ఇంకా 21 రోజుల నారు వేసింటే ఇంతకు రెట్టింపు అయ్యేదని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా బాగుంది, చాలా బాగుంది. అంతా ఇట్లకెళ్ళి వచ్చేవాళ్ళు చూసి ఇది ఏం కంపెనీ, ఏం వేసిరు ఏం వెరైటీ అని అడుగుతున్నారు. ఇంకా 45 నారు వేసినప్పుడు అంతా ఏమవుతుంది ఏం కదా అని అన్నారు ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు రైతులు. ఇప్పుడు చూసి అంతా చాలా బాగుంది అంటారు. ఇంకా 21 రోజులు వేసింటే ఇంకా చాలా బాగుంది. ఇంకా అయితే మీరు నార తూకం మోసిన తర్వాత 40 రోజుల తర్వాత వేసి మీరు ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఎకరకు నాకు ఎప్పుడు ఒక 23 క్వింటలు వచ్చేది ఎకరకు. ఇప్పుడు పర్ ఎకరా 29-30 వస్తానని అనుకుంటున్నా. ఓకే అన్న. ఏదైతే బాగుంది, చాలా బాగుంది. ఇంకోటి, దీనికి ఎరువులు కూడా పెద్దగా ఏం వేయలేదు. ఒకసారి నానో యూరియా స్ప్రే చేసిన, ఇంకోసారి యూరియా ఒకసారి వేసిన, ఎకరకు ఒకటి బస్తా లెక్కల అడుగు సంచి వేసిన, అంతే. అంత మిగిలిసి ఏం వేయలేదు. ఇంకా ఇది సరైన టైం లేచి సరైన ఎరువులు అందించి ఇంకా చాలా బాగా వచ్చేది. ఓకేనా? దీనికి ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేసిరనా? వన్ టైం అంతే, ఒకటేసారి స్ప్రేయింగ్ చేసిరు. మొత్తం ఎన్ని ఎకరాలు వేసిరన్నా? ఇది మొత్తం 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాలు వేసిరు. నాకు ఎప్పుడు వేరే వెరైటీ వేస్తే ఇప్పుడు 120 క్వింటల్ అయ్యేది. ఇప్పుడు 150 అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే 150 అవుతుందని పక్కల వాళ్ళు కూడా అంటున్నారు. 150 ఖచ్చితంగా అవుతుంది. వేరే రకాలలో ఆర్ఎన్ఆర్ వేసినా కూడా నీకు ఎప్పుడు చూసినా 120 అట్లా అయ్యేది. 120 క్వింటల్ వచ్చేది 5 ఎకరాల్లో. ఇప్పుడు నీ గేస్ అయితే 150 క్వింటల్ 100% వస్తా అని చెప్తున్నావు. ఏం చూసినా అర్థమవుతుంది. అనిపిస్తుంది ఒకటేసారి పండు ఏరియా కూడా ఒకటేసారి వేసినా చూస్తుంది. మళ్ళీ సరైన టైం లేదు. 45 రోజులు నారు, 45 రోజులు నారేసినా కూడా ఇంత బాగా వచ్చిందని మీరు అనుకుంటారు. అదే సరైన టైంలో ఇంకా నారేస్తే ఇంకా బాగా వచ్చిందని నేనే బాధపడుతున్నా. ఎందుకే లేదు తొందర అని చెప్పి. ఓకేనా? ఈసారి ఖచ్చితంగా ఇంకోసారి కూడా వర్షాకాలం మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తా, ఇదే వేస్తా. సరైన టైంలో 21 రోజులు వేయాలనుకుంటున్నాను ఈ సీడ్ తీసుకొని.